కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలతో అమలు చేస్తున్న వివిధ పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకాలపై అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ కేంద్ర పథకాలతో యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అన్నారు. బ్యాంకర్లు లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల మేనేజర్లు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం పేద వర్గాలన్నీ కూడా ఆర్థికంగా బలపడినప్పుడే, అభివృద్ధిలోకి వచ్చినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మినటువంటి నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు. వారి ఆలోచనల మేరకు ఇవాళ పెద్ద ఎత్తున విశ్వకర్మ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, విశ్వకర్మ ద్వారా ఎవరి మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి కింద విశ్వకర్మ లోన్ల ద్వారా కుల వృత్తుల వారికి, చేతి వృత్తుల వారికి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పెద్ద ఎత్తున చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.